వెల్కమ్ బ్యాక్. ఇంకా బడ్జెట్ సమావేశాలు మొదలు కాకముందే చర్చలు జరగవని ఎలా చెప్పేస్తారు? అసలు గడిచిన శాసనసభ సమావేశాలు ఎలా గడిచాయి? సభలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నారు? ప్రజాధనాన్ని వృధా చేయడాన్ని అవినీతి అని మనం అనుకుంటే మరి ఎంపీలు చేసేది అవినీతి కాదా? సభలో చేస్తోంది అక్రమం కాదా? 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత పీఠమెక్కిన బీజేపీ సర్కార్ ఎన్నో బిల్లుల్ని తెరపైకి తేవాలనుకుంది. కానీ మోడీ బలాన్ని చూసిన ప్రతిపక్షాలు మాత్రం ఏ ఒక్క అవకాశం ఇచ్చినా మోడీ మరింత బలపడిపోతాడన్న భయంతో మొదటి నుంచి సమావేశాల్ని సాధ్యమైనంతగా అడ్డుకోవాలనే చూస్తున్నాయి. 2014 సమావేశాలు ఎలా జరిగిపోయినా 2015లో జరిగిన 3 సమావేశాలు ఇలాగే వాద ప్రతివాదనలతో గడిచిపోయాయి. ఇంకా చెప్పాలంటే వర్షాకాల సమావేశాలైతే మరీ దారుణంగా సాగాయి. నాటి సభ అంతా లలిత్ గేట్ స్కామ్, వ్యాపం స్కామ్ల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికే ప్రతిపక్షాలకు సరిపోయింది. ఏడాదిన్నర తర్వాత మోడీని కడిగి పారేయడానికి తమకు దొరికిన అస్త్రాన్ని అప్పట్లో ప్రతిపక్షాలన్నీ బలంగా వినియోగించుకున్నాయి. సభలో అడుగు పెడితేనే ప్లకార్డులతో రాద్ధాంతం చేశాయి. అప్పుడు దొరికిన 2 స్కాములు ప్రభుత్వ బలహీనతగా ప్రతిపక్షానికి ఉపయోగపడితే ఆ తర్వాత శీతాకాల సమావేశాల్లో బీహార్లో బీజేపీ ఓటమి ప్రతిపక్షాలకు ఎక్కడలేని బలాన్నిచ్చింది. ముఖ్యంగా కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం ఇచ్చింది. ఆ బలంతో అప్పుడు సభలో చెలరేగిపోయిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరింత బలం పుంజుకున్నారు. తాజా బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రతిపక్షం తీరులో రవ్వంత కూడా మార్పు రాలేదు. అడుగడుగునా ప్రభుత్వానికి అడ్డుపడాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దేశ ప్రగతికి బాటలు వేయాల్సిన బిల్లుల్ని పక్కనబెట్టి అవసరం లేని అంశాల మీద చర్చను దారిమళ్లిస్తున్నారు. ఎక్కడి వరకు ఎందుకు? ఇన్నాళ్లు సభలో చిలక పలుకులు పలికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొన్నటి శీతాకాల సమావేశాల్లో అందరినీ కడిగి పారేయటం చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో రైల్వే, జనరల్ బడ్జెట్లు ప్రవేశపెట్టడం కూడా ప్రభుత్వానికి కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధవారం నుంచి పార్లమెంట్లో అడుగు పెట్టడంతోనే ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ చూస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 25 నాడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడమే కష్టంలా కనిపిస్తోంది. మాది పై చెయ్యి, మా వాదమే నగ్గాలి, వారి వాదం తగ్గాలి అనేటువంటి పోకడకు వచ్చేసారు ప్రజాప్రతినిధులు. కనుక ప్రతిసారి ఇలాగే గొడవలు అవుతుంటాయి. ఇది ఎక్కడ ఏ రకమైనటువంటి అగ్రిమెంటు ఉండదు. ఇప్పుడు ఆ జిఎస్టీకి సంబంధించి చర్చ జరుగుతుంది. అది వీరు వెళ్ళి అధికార పక్షం వెళ్ళి వారిని ఇంచుమించు బతిమలింది ప్రతిపక్షాన్ని. వాళ్ళు వినరు, శాసించాలని చూస్తారు. అధికార పక్షం మా మాట వినాలి అనుకుంటారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది? అధికార పక్షానికే. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అనేటువంటిదే అధికారం. మెజారిటీ బలం ఉన్న వాళ్ళే అధికారంలోకి వస్తారు. వాళ్ళకి బలం ఇచ్చినప్పుడు ప్రజల తీర్పును గౌరవించాలనేటువంటి కనీసపు జ్ఞానం లేకుండా ప్రతిపక్షాలు మిస్బిహేవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం జీఎస్టీ, రియల్ ఎస్టేట్ సహా ఎన్నో కీలక బిల్లులు ఆమోదింపచేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కేంద్రానికి ఇది మింగుడుపడని అంశమే. ఈ బడ్జెట్ సమావేశాల్లో కనీసం 32 బిల్లులైనా సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఈ బిల్లుల్లోనే 11 రాజ్యసభలో పెండింగ్లో ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టే జీఎస్టీ ఆమోదానికి మద్దతివ్వాలని కాంగ్రెసేతర విపక్షాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు పెద్దగా ఫలితమివ్వలేదు. దీనికి తోడు కాంగ్రెస్ తనకు దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఏ ఒక్క బిల్లు ఆమోదానికి సహకరించేది లేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చేసింది. దీంతో ఈసారి బిల్లుల విషయంలో సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి. సో ఇప్పటికే లోక్సభలో ఈ బడ్జెట్ సమావేశాల్లో 11 బిల్లులు చర్చించాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే రాజ్యసభలో కనుక చూసుకున్నట్టయితే ఆమోదం పొందవలసినవి 54 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇన్ని బిల్లులు పెండింగ్లో ఉండి అందులో కీలకమైనటువంటి వస్తు సేవల బిల్లు, జిఎస్టీ బిల్లు, అది దాన్ని సంబంధించినటువంటి బిల్లు గురించి ఇచ్చేది, ల్యాండ్ ఎక్విజేషన్ బిల్లు అలాగనే ఉన్నది, బ్యాంక్రప్సీ బిల్లు అలాగనే ఉన్నది. సో ఇన్ని కీలకమైన బిల్లులు, దేశం దిశని మార్చేటువంటి బిల్లులు నెలల తరబడి అలాగనే పార్లమెంట్ ఆమోదానికి నోచుకోకుండా ఉంటే పాలనా యంత్రాంగం రేపొద్దున వాటిని ఎలా అమలు చేయాల్సి వస్తుంది అనే దాన్ని ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడున్న అన్ని కీలక బిల్లుల్లో అతి ముఖ్యమైనది, మోడీకి అత్యవసరమైనది జీఎస్టీ బిల్లు. మోడీ చెప్పిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి ఊతమిచ్చే బిల్లిది. ఈ బిల్లు నెగ్గితే భారీగా విదేశీ పెట్టుబడులు భారత్కు తరలి వస్తాయి. అందుకే మోడీ ఈ బిల్లు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ కల్లా దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చి తీరాలి. అంటే ఇంకా 8 నెలలే ఉంది.
ఇప్పుడు కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు నెగ్గకపోతే అనుకున్న గడువు కల్లా బిల్లు అమల్లోకి రాదు. ఎందుకంటే జీఎస్టీ బిల్లును 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఆమోదింపచేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని రాజ్యసభలో ఆమోదించి రాష్ట్రపతి ఒక్కరి సంతకం పెట్టేస్తే సరిపోదు. అంతకు మించి 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలైనా ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా చర్చలు జరిగి మెజారిటీ సభ్యులు ఆమోదం పొందాలి. ఈ రాజకీయ తతంగాలన్నీ పూర్తవ్వాలంటే కనీసం 6-7 నెలలు పడుతుంది. అది కూడా ఇప్పుడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితేనే. అందుకే మోడీ ఇప్పుడు జీఎస్టీ బిల్లు గురించి తెగ ఆరాటపడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే సభలో ఇందులో ఏ ఒక్క బిల్లు చర్చకు వచ్చే అవకాశమే కనిపించడం లేదు. మొత్తంగా ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్ని చూస్తుంటే ఉభయ సభల్లోనూ ప్రతిపక్షం అన్ని విషయాల్ని టార్గెట్ చేస్తూ వెళుతోంది. ఇంకా చెప్పాలంటే అనవసర విషయాలను కూడా హైలైట్ చేస్తోంది. ప్రతిపక్షాలు వెనక్కు తగ్గకూడదని చూస్తుంటే ప్రభుత్వం కూడా మెట్టు దిగకూడదని నిర్ణయించుకుంది. మొత్తం మీద ఈ రెండు పక్షాల వైఖరి అమూల్యమైన సభా సమయాన్ని మంటగలపడంతో పాటు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తోంది. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.